పచ్చని వాతావరణం ఎంత బాగుంది కదా. హాయ్ అండి, వెల్కమ్ టు మాన్విక్ వ్లాగ్స్. ఇదైతే మా అమ్మ వాళ్ళ విలేజ్ అనమాట. అంటే మా ఊరు ఇక్కడ అన్నీ ఇంటికి దగ్గరలోనే పొలాలు అయితే ఉంటాయి అన్నమాట. ఇదంతా పత్తి వేశారు ఇక్కడ. మార్నింగే లేవగానే ఆ ఫ్రెష్ ఎయిర్ మస్తు అనిపిస్తుంది. ఇంకా పిచ్చుకల సౌండ్స్ వాటన్నిటిని చూస్తూ ఉంటే ఇంకా మైండ్ ఫ్రెష్గా అయితే అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ సిటీలో అయితే పొద్దున్న లేవగానే బండ్ల సౌండ్ అయితే వినాల్సి వస్తుంది అనమాట. వాటర్వి అవి వచ్చాయని చెప్పేసి. ఇదంతా కూడా మా గ్యాంగ్. మా తాత చనిపోయిన 9 daysకి ఇలా గ్యాదర్ అయితే అయ్యాం అందరం. ఒక 3-4 members మేమందరం కలిసి అయితే మేకనైతే కోసామన్నమాట మా తాతది. ఇంకా నైట్ వంట అయిపోయిన తర్వాత అందరం ఇలా కూర్చొని అయితే తిన్నాము. తినే ముందు మా దాంట్లో అయితే మందు ఉండాల్సిందే తప్పకుండా. ఫుడ్ లేకపోయినా పర్లేదు కానీ ఇదైతే ఉండాలి. ఇంకా లేడీస్లో కూడా తినేవాళ్ళు తింటారు, తాగే వాళ్ళు తాగుతూనే ఉంటారనమాట. డాడీ వాళ్ళందరూ వన్ సైడ్ ముచ్చట పెట్టుకుంటూ వాళ్ళు చాలా లేట్గా తింటారనమాట. ఇంకా ఆ రోజు మేము చేసింది అయితే మటన్ కర్రీ అనమాట. మా అత్త అయితే ఉండారు. మటన్ కర్రీ విత్ బగారా రైస్, జొన్న రొట్టెలు. నా కోసం వేసుకొచ్చిన ప్లేట్లో మీకు ఎక్కువగా ఏం కనిపిస్తుంది? నాకైతే నల్లి బొక్కలే కనిపిస్తున్నాయి, ఎందుకంటే నేను అవి ఎక్కువ తింటా. అదేందో బిఫోర్ మ్యారేజ్ అంత తినేదాన్ని కాదు, ఆఫ్టర్ మ్యారేజ్ బాగా అలవాటు చేసేసారు మా వారు నాకు నల్లి బొక్కల్ని. అలవాటైపోయింది. ఇలా అందరం కలిసి వెళ్తేనే విలేజ్, లేదంటే విలేజ్లా ఉండదు అనమాట. ఎందుకంటే అందరూ బ్రతకడం కోసం సిటీకి అయితే వచ్చేసారు. ఎవ్వరు ఉండరు ఫెస్టివల్కి అందరు కలిసేది. మీ విలేజ్లో కూడా ఇంతేనా మరి? ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్